నమస్కారం వాజీ న్యూస్కి స్వాగతం. నేను మీ కేఆర్కే రాజు. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. 11 నెలల పాలనపై పెదవి విరుస్తున్న తెలుగుదేశం పార్టీ నాయకులు. అధికార పక్షంలో ఉన్నామా ప్రతిపక్షంలో ఉన్నామా అని అంతర్మదనం పడుతున్న తెలుగు తమ్ముళ్ళు. ప్రారంభమైన అగ్నిమాపక వారోత్సవాలు. ప్రమాదాల నియంత్రణకు జాగ్రత్తలు వహించాలన్న అగ్నిమాపక శాఖ అధికారులు. నగరంలో ట్రాఫిక్తో సతమతమవుతున్న వాహనదారులు. ట్రాఫిక్ సమస్యలపై వాజీ ప్రత్యేక కథనం. మే 12న దేవర మహోత్సవం ఊరేగింపు. పైడితల్లమ్మ ఆశీస్సులు పొందాలన్న ఆలయం ఈవో ప్రసాద్. వివరాలు చూద్దాం. జిల్లాలో 509 యూనిట్లకు 21,13,00,000 రూపాయలను ప్రభుత్వం నిధులు విడుదల చేసిందని విజయనగరం జిల్లా ఎస్సీ కార్పొరేషన్ ఈడీ వెంకటేశ్వరరావు అన్నారు. ఈరోజు ఆయన ఛాంబర్లో మీడియాతో మాట్లాడుతూ షెడ్యూల్ కులాలకు చెందిన నిరుద్యోగ యువతీ యువకులకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం 50% రాయితీతో రుణ సదుపాయం కల్పిస్తుందని అన్నారు. ఆసక్తి కలిగిన అర్హులైన లబ్ధిదారులు ఆన్లైన్ వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని చెప్పారు. మే 10వ తేదీలోపు దరఖాస్తు చేసుకునే వారికి మాత్రమే పరిగణలోనికి తీసుకుంటామని అన్నారు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. జిల్లాలో 509 యూనిట్లకు 21,13,00,000 రూపాయలను ప్రభుత్వం నిధులు విడుదల చేసిందని విజయనగరం జిల్లా ఎస్సీ కార్పొరేషన్ ఈడీ వెంకటేశ్వరరావు అన్నారు. ఆయన తన ఛాంబర్లో ఈరోజు మాట్లాడుతూ షెడ్యూల్ కులాలకు చెందిన నిరుద్యోగ యువతీ యువకులకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం 50% రాయితీతో రుణ సదుపాయం కల్పిస్తుందని అన్నారు. ఆసక్తి కలిగిన అర్హులైన లబ్ధిదారులు ఆన్లైన్ వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని చెప్పారు. మే 10వ తేదీలోపు దరఖాస్తు చేసుకునే వారికి మాత్రమే పరిగణలోనికి తీసుకుంటామని అన్నారు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. విజయనగరం జిల్లాలో షెడ్యూల్ కులాల నిరుద్యోగ యువత యువకులకు మన విజయనగరం జిల్లాకి మొత్తం 509 యూనిట్లు శాంక్షన్ చేయడం జరిగింది. దీని విలువ సుమారుగా 21,13,00,000 రూపాయలు. దీంట్లో సబ్సిడీ మనకి 8,32,00,000 సబ్సిడీయే ఉంటుంది మనకి ఇచ్చినటువంటి 21 కోట్లలోనూ కూడా. అదేవిధంగా బ్యాంకు రుణం కూడా 11 కోట్ల రూపాయలు బ్యాంకు రుణం వస్తుంది. లబ్ధిదారుని వాటా మాత్రం చాలా స్వల్పంగా ఒక 10 లక్షల రూపాయలు ఈ టోటల్ మీద లబ్ధిదారుల తాలూకు వాటా ఉంటుంది. ఈ రకంగా మనకి ఎవరైతే ఈ నిరుద్యోగ యువత యువకులు ఉన్నారో షెడ్యూల్ కులాలకు సంబంధించి వాళ్ళందరూ కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి రోజు అంటే నిన్నటి రోజున ఈ వెబ్సైట్ని ఓపెన్ చేయడం జరిగింది. వెబ్సైట్ కూడా ఓబిఎంఎంఎస్ అనేసి వెబ్సైట్ ఉంది. అది మనకి అన్ని సెంటర్లలోనూ కూడా అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఇంటర్నెట్ సెంటర్లు అన్నింటిలోనూ కూడా ఎవరైనా సరే దాన్ని ఓపెన్ చేసుకోవచ్చు. దాని ప్రకారంగా అందులో విధి విధానాలు అన్నీ కూడా ఉంటాయి, ఏ రకంగా అప్లై చేయాలి ఏంటన్నది. దాని ప్రకారంగా ఎవరైతే ఈ షెడ్యూల్ కులాల నిరుద్యోగ యువత యువకులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ పథకాలన్నింటినీ కూడా వినియోగించవలసిందిగా తెలియజేస్తున్నారు. మనకి నిన్నటి నుంచి వెబ్సైట్ ఓపెన్ అయ్యింది. మే 10వ తారీఖు వరకు కూడా వెబ్సైట్ అందుబాటులోనే ఉంటుంది. నగరంలోని గాజులరేగ ముత్యాలమ్మ తల్లి 72వ వార్షికోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. నిన్న ప్రారంభమైన ఉత్సవాలు ఈరోజు కూడా వైభవపేతంగా నిర్వహించారు. ఈరోజు పాలధార ఉత్సవం, రథాలు తిరగడం, సాము గరడీలు, పులి వేషాలు, నాగిని, కోయ వేషాలు, బళ్ళ వేషాలు, చిత్ర విచిత్ర వేషాలతో అమ్మవారి పాలధారణ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఉత్సవ నిర్వాహకులు మాట్లాడుతూ ప్రతి ఏటా ముత్యాలమ్మ తల్లి ఉత్సవం నిర్వహించుకోవటం ఆనవాయితీగా వస్తున్న ఆచారమని అన్నారు. అమ్మవారిని దర్శించుకున్న వారికి సుఖ సంతోషాలు కలుగుతాయని అన్నారు. అమ్మవారి కరుణా కటాక్షాలు అందరికీ ఉండాలని ఆకాంక్షించారు.
గ్రామదేవతమైన శ్రీ శ్రీ ముత్యాలమ్మ తల్లి పండుగ సందర్భంగా విచ్చేస్తున్న భక్తులందరికీ మా శుభాకాంక్షలు. ఈరోజు పాలధార మహోత్సవం అలాగే సిరిమానోత్సవం రెండూ జరుగును. రేపు 29/4 అనగా ఆ రోజు ఉయ్యాల కంబాలు జరుగును. విజయనగరం తల్లి పైడితల్లమ్మ తల్లి అయిన ఎంత ప్రసిద్ధి చెందిందో అలాగే గాజులరాగ ముత్యాలమ్మ తల్లి కూడా అంతే ప్రసిద్ధి చెందింది. మా గాజులరాగ తల్లి ముత్యాలమ్మ తల్లి పండగ చేసిన తర్వాతే అక్కడ పైడితల్లమ్మ తల్లి ఉత్సవాలు కూడా జరగడం జరుగుతుంది. గాజులరాగ శ్రీ శ్రీ ముత్యాలమ్మ వారి 72వ వార్షికోత్సవం తేదీ 14, 15, 16 తేదీల్లో మన గ్రామదేవత పండుగ నిర్వహిస్తారు. ఈ పండుగను మనం ఉగాది రోజు అంటే అమ్మవారి ఉగాది రోజు 15 రోజులు లెక్కలో చాటుతాము. ఈ పండుగని చైత్ర శుద్ధ పౌర్ణమి నుంచి మొదలు పెడతాం. ఈ పండుగని ఈరోజు పాలదర్ర రథయాత్ర పులివేశాలు గరుడి సామవేశాలతో ఈ పండుగ నిర్వహిస్తారు. కావున ప్రతి ఒక్కరు కూడా ఈ పండుగ టౌన్ ప్రజలు విజయనగరం ప్రజలు ఈ యొక్క పండుగను ఎంతో ఆశీస్సుతో చేస్తారు. ఈ పండుగను మా కమిటీ వారందరూ కూడా చాలా కట్టుదిట్టిన ఏర్పాట్లతో ఈ పండుగ నిర్వహిస్తారు. ఇక్కడ విచ్చేసిన భక్తులందరూ కూడా ప్రత్యేక కృతజ్ఞాపవందనాలు. 5 ఏళ్ల తర్వాత అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం కోటి ఆశలతో ఎదురుచూసిన కార్యకర్తల ఆశలు అడియాసలయ్యాయి. ప్రభుత్వం వచ్చి 11 నెలలు కావస్తున్న కేడర్కు దక్కని నామినేటెడ్ పదవులు, 1000 కళ్ళతో ఎదురుచూస్తున్న ఆశావాహులు, మిత్రధర్మం అంటూ 3 ముక్కలాట. మాజీ మంత్రుల కామెంట్స్తో వైసీపీ కేడర్లో జోష్, టీడీపీ కేడర్లో నిరాశ నిస్పృహలు. ప్రస్తుత పరిస్థితులపై వాజీ న్యూస్ ప్రత్యేక కథనం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావాలని, రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయాలని తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు కళ్లకు కాయలు కాసేలా ఎదురు చూశారు. తమ నాయకుడిని ముఖ్యమంత్రి చేయాలని నాయకులు, కార్యకర్తలు పచ్చ జెండాను భుజంపై వేసుకొని రాత్రనక పగలనక తిరుగుతూ ఎన్నికలలో ఒక్కొక్కరు ఒక్కొక్క సైనికుడిలా పనిచేసి పార్టీ అధికారంలోకి వచ్చేందుకు అలుపెరగని పోరాటం చేశారు. కార్యకర్తలు, నాయకుల పోరాటం ఫలితంగా 5 ఏళ్ల తర్వాత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో పార్టీ కోసం కష్టపడి పనిచేసే నాయకులకు, కార్యకర్తలకు న్యాయం జరుగుతుందని, కష్టపడి పనిచేసే వారికి సముచిత స్థానం లభిస్తుందని కోటి ఆశలతో ఎదురుచూసిన కార్యకర్తలు, నాయకుల ఆశలు అడియాశలయ్యాయి. దీంతో పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు పార్టీ కోసం, పార్టీ అభివృద్ధి కోసం, పార్టీ క్యాడర్లో మనోధైర్యాన్ని నింపేందుకు నిరంతరం ప్రజలలో ఉంటూ పార్టీ కోసం పనిచేసే నాయకులు, కార్యకర్తలు ఇప్పుడు నిరాశ నిస్పృహలకు లోనయ్యారు. ఎన్నికల ప్రచారంలో నేను 2014-19లో ఉన్న బాబుని కాదని, నేను మారేను అని, 2024లో మారిన చంద్రబాబు నాయుడిని చూస్తారని పదే పదే చెప్పిన చంద్రబాబులో మార్పు వచ్చిందా అంటే ఆయనలో మార్పు రాలేదు. మరి ఆయనలో మార్పు రాదు అనే సత్యాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. ఇక యువ నాయకుడు లోకేష్ విషయానికి వస్తే తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలే, నాయకులే బలం, బలగం. నాయకులను, కార్యకర్తలను కాపాడుకునే బాధ్యత నాది. కార్యకర్తలు, నాయకులపై తప్పుడు కేసులు పెట్టే అధికారుల చిట్టాను ఈ రెడ్ బుక్లో పొందుపరుస్తున్నాను. పార్టీ అధికారంలోకి రాగానే వారి సంగతి తేలుస్తాను. మీ తరపున నేను అధికారులకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తానని పబ్లిక్ మీటింగ్లో చెప్పి యువతలో ఉత్సాహం, ఉత్తేజాన్ని కలిగించిన లోకేష్ రెడ్ బుక్ రంగు వెలిసిపోయి వెలవెలపోతుంది. అధికారం కోల్పోయిన 6 నెలల తర్వాత వైసీపీ మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు ఇంటిలో నుంచి బయటికి లాగి తంతాం, నరుకుతాం అని రెచ్చిపోయిన కార్మూరి నాగేశ్వరరావు, మీ రెడ్ బుక్ ని మడిచిపెట్టుకోండి అంటున్న జోగి రమేష్ వ్యాఖ్యలు, చంద్రబాబు నీ పని అయిపోయిందని వ్యంగ్యంగా వ్యాఖ్యలు చేస్తున్న పేర్ని నాని, తేడా వస్తే మీ గుడ్డలు ఊడదీస్తాని పోలీసులను ఉద్దేశించిన జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు వైసీపీ క్యాడర్లో జోష్ పెంచుతూ ఉంటే వైసీపీకి ధీటైన సమాధానం చెప్పలేని దీన స్థితిలో టీడీపీ శ్రేణులు ఉన్నారనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఇక జిల్లాలో పార్టీ పరిస్థితులపై సమీక్షించి పార్టీ బలోపేతం చేయాల్సిన రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ కనీసం జిల్లాల వారీగా సమీక్షలు కూడా నిర్వహించకుండా పత్రికా సమావేశాలకు పరిమితమైన రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు ఉండడం, ఇక యువ నాయకుడు లోకేష్ మంగళగిరిలో తన స్థానాన్ని పదిలంగా నిలుపుకోవాలని తాపత్రయంతో మంగళగిరికి ఎక్కువ సమయం కేటాయిస్తూ ఉండడం, అమరావతి టు ఢిల్లీ అంటూ అధినాయకుడు చంద్రబాబు నాయుడే కాదు జిల్లాలో ఉన్న శాసన సభ్యులు, మంత్రులు, జిల్లా నాయకులు, కార్యకర్తలను, ద్వితీయ స్థాయి నాయకులను పట్టించుకునే పాపాన పోలేదు. టీడీపీ క్యాడర్ని ఇబ్బంది పెట్టిన అధికారులు
వైసీపీ నాయకులకు వడ్డీతో సహా తిరిగి చెల్లిస్తామని ప్రతి మీటింగ్లో రెడ్ బుక్ చూపించి గంభీరంగా చెప్పిన లోకేష్ కార్యకర్తలు అనుకున్నంతగా ఆశించినంతగా ప్రభావం చూపించకపోవడంతో లోకేష్ ప్రకటన మేకపోతు గాంభీర్యంగానే మిగిలిందని, అసలు మనం అధికారం పక్షంలో ఉన్నామా లేదంటే ప్రతిపక్షంలో ఉన్నామా అని తెలియని అయోమయ పరిస్థితిలో టీడీపీ క్యాడర్లో నెలకొంది. ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే టీడీపీకి కరుడు కట్టిన కార్యకర్తగా నాయకుడిగా పనిచేసిన వారిలో కూడా రోజు రోజుకి పార్టీ పట్ల అధినాయకత్వం పట్ల అభిమానం సన్నగిల్లుతుందని అనడంలో ఎటువంటి సందేహం లేదు. గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కార్యకర్తలు నాయకులలో ఉత్సాహాన్ని రెట్టింపు చేసేందుకు గ్రామ మండల జిల్లా స్థాయిలలో నామినేటెడ్ పదవులు ఇచ్చి పార్టీ కోసం కష్టపడి పనిచేసిన వారిని గౌరవించేవారు. దీంతో పార్టీ క్యాడర్లో జోష్ కనిపించేది. మరి నేడు కూటమి ప్రభుత్వం ఏర్పడి 11 నెలలు కావస్తున్న టీడీపీ ఆశావాహులు ఆశలు అడియాసలయ్యాయి. ఇక పొత్తులో భాగంగా మిత్రధర్మం కోసం ఉన్న పదవులను 3 వాటాలు వేసి 3 ముక్కలాట ఆడటంతో పార్టీ కోసం కష్టపడి పనిచేసిన కార్యకర్తలకు మొండి చేయ మిగులుతుందని టీడీపీ క్యాడర్లో చర్చ జరుగుతోంది. దేశంలోనే అత్యధికంగా సభ్యత్వం ఉన్న ప్రాంతీయ పార్టీ తెలుగుదేశం పార్టీ అని ప్రకటనలు చేస్తున్న అధినాయకుడు చంద్రబాబు, యువ నాయకుడు చిన్నబాబు తీరు పార్టీ కోసం అహర్నిశలు కష్టపడే నాయకులు కార్యకర్తలు నిరాశ నిస్పృహలకు గురి చేస్తుందని గుర్తించాలి. లేదంటే 2024 ఎన్నికలలో వైసీపీకి ఎదురైన చేదు అనుభవం టీడీపీకి కూడా ఎదురవుతుందని గుర్తెరగాలి. కస్పా ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఈరోజు చెరుకు రసం, కర్బూజా పండ్లను పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కస్పా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు వెత్స శ్రీనివాసరావు మాట్లాడుతూ 5 నుంచి 6 వేల మందికి ఈరోజు చెరుకు రసం, కర్బూజా పండ్లను ఇవ్వడం జరిగిందన్నారు. వేసవిలో దాహార్తిని తీర్చడానికి ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరం నిర్వహించడం జరుగుతుందని చెప్పారు. కస్పా ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అన్నారు. సంఘం ప్రతినిధుల సహకారంతో సుమారు ₹1,00,000 ఈ కార్యక్రమానికి ఖర్చు చేయడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు. సుమారు 5 నుంచి 6 వేల మందికి చెరుకు రసం పంపిణీ చేయడానికి, అలాగే కర్బూజా మొక్కలు కూడా ఇంతమందికి కూడా పంచడానికి. సర్వసాధారణంగా ఎవరైనా అనుకుంటారు ఒక గ్లాసు రసం ఒక కర్బూజా పండు మొక్కిస్తారేమో అనేసి. అలాంటి ఆలోచన అనేది మీరు ఎవరు పెట్టుకోవాల్సిన పని లేకుండా ఉండడానికని, ఎవరు ఎన్ని గ్లాసులు తాగితే అన్ని గ్లాసులు చెరుకు రసం ఇవ్వడానికి, ఎవరు ఎన్ని పళ్ళు తినగలిగితే అన్ని పళ్ళు ఇవ్వడానికి. ఒక అరగంటో గంటో ఇక్కడ ఈ ఎండ వల్ల చాలా దారిని పోయే బాటసారులు అందరూ కూడా ఎండ వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు. కొంతసేపు సేద తీర్చుకోవడానికి ఎయిర్ కూలర్స్, జంబో ఎయిర్ కూలర్స్ని కూడా ఏర్పాటు చేసాం, కుర్చీలు ఏర్పాటు చేసాం. ఈ రెండు స్వీకరించి ఒక అరగంట సేపు రెస్ట్ తీసుకుని వెళ్తారనే ఉద్దేశం. అది ఈ చెరుకు రసం అలాగే కర్బూజా పంపిణీ అనే కార్యక్రమం ఇది 2వ సంవత్సరం మేము ఈ విధంగా ఇవ్వడము. గత సంవత్సరం ఏదో కొద్దిగా మందితో ఈ కార్యక్రమాన్ని చేసినప్పటికీ ఇది భారీ ఎత్తున ఈ కార్యక్రమాన్ని సుమారు ₹1,00,000 ఖర్చుతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. అగ్ని ప్రమాదాల నియంత్రణకు తగిన జాగ్రత్తలు వహించారని అసిస్టెంట్ జిల్లా అగ్నిమాపక అధికారి సోమేశ్వరరావు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తు స్పందన అగ్నిమాపక సేవల శాఖ ఆధ్వర్యంలో ఈరోజు అగ్నిమాపక వారోత్సవాలు నగరంలోని రైల్వే స్టేషన్ వద్ద ప్రారంభమయ్యాయి. అగ్నిమాపక సిబ్బంది మాక్ డ్రిల్ నిర్వహించి అగ్ని ప్రమాదాల నియంత్రణపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా సోమేశ్వరరావు మాట్లాడుతూ ఈ రోజు నుంచి ఈ నెల 20వ తేదీ వరకు ఏదో ఒక ప్రాంతంలో అగ్నిమాపక వారోత్సవాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. ప్రజలను చైతన్యవంతం చేస్తున్నామని అన్నారు. వేసవి కాలంలో ఎక్కువగా అగ్ని ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని, అవి జరగకుండా జాగ్రత్తలు వహించాలని కోరారు. అగ్ని ప్రమాదం జరిగినప్పుడు ఏం చేయాలో ప్రాక్టికల్గా చేసి చూపించారు. ఈ కార్యక్రమంలో అగ్నిమాపక శాఖ సిబ్బంది లగడు ఉమామహేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా మేము ప్రతి సంవత్సరం ఏప్రిల్ 14 20 వరకు కూడా మేము వారోత్సవాలు జరుపుకుంటుంటాం. ఈ వారోత్సవాల సందర్భంగా ఏంటంటే రోజుకు ఒక ఏరియాలో మేము
అవేర్నెస్ ప్రోగ్రామ్ మాక్ డ్రిల్ కండక్ట్ చేసి ప్రజలకి అగ్ని ప్రమాదాలపై అవగాహన మనం కల్పిస్తున్నాము. ఇలా చూసుకుంటే గత కొంతకాలంగా మేము చేస్తున్న ఈ అవేర్నెస్ ప్రోగ్రాం వలన చాలా అగ్ని ప్రమాదాలు తగ్గినాయండి. సో అవి అయినా సరే వాళ్ళకున్న నాలెడ్జ్తో వారికి వారే ఆ మంటలను ఆర్పుకొని తర్వాత మాకు ఇంటిమేషన్ ఇస్తున్నారు. అది మాకు చాలా సంతోషకరంగా ఉంది. ఎందుకంటే ప్రజలందరూ కూడా దీంట్లో చైతన్యవంతులు అవ్వాలి. ప్రతి ఒక్కరు కూడా ఈ అగ్ని ప్రమాదాలపై తెలుసుకోవాలి. ఈ సమ్మర్ వచ్చింది, విపరీతమైన బయట వేడి పెరుగుతుంది, ఇంకా అగ్ని ప్రమాదాలు చాలా ఎక్కువగా అవుతుంటాయి. చూసుకుంటే మొన్న ఒక కారు యాక్సిడెంటు, ఈరోజు ఒక బైక్ యాక్సిడెంటు జర్నీలో ఉంటుండగా అవుతున్నాయండి. దానికి కారణం ఏంటంటే విపరీతంగా వేడి పెరగడం వలన ఈ యాంత్రికలో వచ్చిన ఉష్ణం వలన అగ్ని ప్రమాదం జరుగుతుంది. మీకు గ్యాస్ స్మెల్ రాగానే ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు డోర్స్ ఓపెన్ చేసేసి రెగ్యులేటర్ కట్టండి. లేదు మీకు ఇంకా భయంగా ఉంటే మీరు బయటకు వచ్చేయండి, మా 101కి మీరు కాల్ చేయండి. వెంటనే మేము ఆ ప్రమాదాన్ని మేము తప్పిస్తామండి. అందుకని తెలియకుండా మీరు తప్పులు చేస్తే దానివల్ల చాలా ప్రమాదం ఎక్కువయ్యే అవకాశం ఉంది. కాబట్టి ప్రజలు దీన్ని గ్రహించి తగు జాగ్రత్తలు తీసుకొని సురక్షితంగా ఉంటారని అగ్ని ప్రమాద రహిత మన భారతదేశంగా తయారు చేస్తారని మీ అందరికీ కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ, నమస్తే. నగరంలోని కొత్తపేటలో ఉన్న సంపత్ వినాయక ఆలయ 4వ వార్షికోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈరోజు 2వ రోజు కూడా విఘ్నేశ్వరుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ధర్మకర్త ఎడ్ల పైడిరాజు మాట్లాడుతూ పూర్తిగా తమిళనాడు సాంప్రదాయబద్ధంగా సంపత్ వినాయక ఆలయ వార్షికోత్సవాలు 4వ వార్షికోత్సవం నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కరుణా కటాక్షాలు పొందాలని ఆలయ ధర్మకర్త కోరారు. రేపు అన్న సమారాధన కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించాలని ఆకాంక్షించారు. విజయనగరం కొత్తపేటలో శ్రీ 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 సంపత్ వినాయక దేవాలయం మరి ప్రతిష్ఠ జరిగి మరి ఇది 4వ వార్షికోత్సవం జరుగుతుంది. అలాగే తమిళనాడు నుంచి మరి ఈరోజు 2వ రోజు కార్యక్రమం జరుగుతుంది. అలాగే రేపు అనగా 3వ రోజు మహా అన్న సమారాధన కూడా ఉంది. మరి విజయనగరం పట్టణ ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమంకి విచ్చేసి తీర్థ ప్రసాదాలు తీసుకొని మరి అందరూ కూడా ఆ గణపతి బ్లెస్సింగ్స్ తీసుకొని అందరూ సుఖ సంతోషాలతో బాగుండాలని మేము కోరుకుంటున్నాం. అలాగే ఈరోజు సాయంకాలం కూడా శంకు పూజ ఉంది. అలాగే విశేష కార్యక్రమాలు కూడా ఈ శ్రీ శ్రీ సంపత్ వినాయక దేవాలయంలో కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ పట్టణ ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమాలు చూసి తరించాలని కోరుకుంటున్నాను. జనాభాలో అత్యధిక శాతం ఉన్న బీసీలకు అన్యాయం జరుగుతుందని, హక్కులు సాధించే దిశగా బీసీల సమస్యల పరిష్కారం దిశగా సంఘం ముందుకు సాగాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు వెంగళరావు యాదవ్ అన్నారు. విజయనగరంలోని ఒక ప్రైవేటు హోటల్లో జాతీయ బీసీ సంక్షేమ సంఘం సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన బీసీలకు సామాజిక ఆర్థిక సమస్యలపై జాతీయ బీసీ సంక్షేమ సంఘం పోరాడుతుందని, వారికి న్యాయం చేస్తుందని అన్నారు. ఎన్నికలకు ముందు కూటమి ప్రభుత్వం బీసీలకు ప్రత్యేక రక్షణ చట్టం రూపొందిస్తామని, బీసీ స్టడీ సర్కిల్స్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చిందని గుర్తు చేశారు. హామీలపై నేటికి కార్యాచరణ లేదని, దీనిపై బీసీ సంక్షేమ సంఘం పోరాడుతుందని అన్నారు. హైకోర్టు, సుప్రీంకోర్టు జడ్జీల నియామకాల్లో కూడా మరి బీసీలకు రిజర్వేషన్లు ఏర్పాటు చేయాలి. అలాగే ప్రైవేటు రంగంలో కూడా బీసీలకు రిజర్వేషన్లు ఏర్పాటు చేయాలి. ఇటు అప్పర్ కాస్ట్ అయినటువంటి అగ్రవాల్ పరిపాలన స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి కూడా మరి వారు పరిపాలిస్తున్నారు. ఇటు ఎస్సీ ఎస్టీలు కూడా రిజర్వేషన్లు ఉన్నాయి. అటు ఇటు కాకుండా సతమవుతున్నది ఎవరంటే బీసీ వర్గాలే. కాబట్టి ఈ వర్గాలు ఓట్లతో రాజ్యాధికారాన్ని పొందుతున్నారు. కానీ ఈ వర్గాలకి పథకాలు పెట్టడంలో కానివ్వండి, రిజర్వేషన్లు అమలు చేయడంలో కానీ కేంద్ర ప్రభుత్వం ఘోరంగా, గత ప్రభుత్వాలు కానీ ఇప్పుడున్న ప్రభుత్వం కానీ ఘోరంగా వైఫల్యం చెంది ఇదే విధానం కొనసాగితే భవిష్యత్తులో ఖచ్చితంగా గత కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏ విధమైనైతే ఈరోజు పరిస్థితులు ఉన్నాయో బీజేపీకి కూడా అదే పరిస్థితులు రాబోతున్నాయి. కాబట్టి కేంద్రం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అంబేద్కర్ తరహాలో ఎస్సీ ఎస్టీలకు ఎట్లయితే అంబేద్కర్ రిజర్వేషన్లు చట్టసభల్లో అమలు చేశారో అదేవిధంగా ఈయన టర్మ్లో నరేంద్ర మోడీ గారు ప్రధానిగా ఉన్నారు. కాబట్టి ఆయన టర్మ్లో
మరి బీసీలకు చట్టసభలో రిజర్వేషన్లు పెడితే వాడల గ్రామంలో ఆయన యొక్క విగ్రహాలు భవిష్యత్తులో అంబేద్కర్కి ఏ విధంగా అయితే ఈరోజు అంబేద్కర్ విగ్రహాలు ఉన్నాయో అదే తరహాలో నరేంద్ర మోడీ గారి విగ్రహాలు కూడా ఆ విధంగా ఏర్పాటు చేసి ఆయన కొనియాడే అవకాశం ఉంది కాబట్టి దాన్ని నిలబెట్టుకోవాలని చెప్పేసి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని డిమాండ్ చేస్తా ఉన్నాం. వాహనాలపై ప్రయాణం చేయాలంటే పద్మవ్యూహంలో చిక్కినట్టే. అభివృద్ధిలో భాగంగా రోడ్లు మాత్రం విస్తరణ చేశారు, కానీ ట్రాఫిక్ సమస్య తీవ్రంగా పెరుగుతుంది. వాహనదారులు గమ్యాన్ని చేరుకోవాలంటే బెంబేలెత్తిపోతున్నారు. ఇంతకీ ఎక్కడ ట్రాఫిక్ సమస్య? వాహనదారులు సతమతమవుతున్న నగరం ఏది? వారు పడుతున్న కష్టాలు ఏమిటో తెలుసుకోవాలనుందా? వాచ్ ద స్టోరీ. విజయనగరాన్ని అభివృద్ధి చేయాలని పాలకులు రోడ్లని విస్తరణ చేశారు. విజయనగరాన్ని అత్యంత అభివృద్ధి కలిగిన నగరంగా తీర్చిదిద్దడానికి సుందరీకరణలో భాగంగా ఎట్టకేలకు రోడ్లను విస్తరణ చేశారు. ఎంత విస్తరణ చేసినా ట్రాఫిక్ని నియంత్రించడంలో ట్రాఫిక్ పోలీసులు విఫలమయ్యారు. ట్రాఫిక్ పోలీసులు విఎంసీ అధికారుల సమన్వయ లోపంతో వాహనదారులు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. ఇంతకీ ట్రాఫిక్ సమస్య తలెత్తడానికి ప్రధాన కారణాలేంటో చూస్తే రోడ్లపై యథేచ్ఛగా చిరు వ్యాపారుల దగ్గర నుంచి బడా వ్యాపారస్తుల వరకు అక్రమంగా ఆక్రమణలు చేయడమే ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. తాత్కాలిక వ్యాపారమే కాకుండా శాశ్వతంగా కొంతమంది షెడ్లు భవనాలు నిర్మించి వ్యాపారం చేస్తున్నారు. అక్రమంగా ఆక్రమణ చేసి వ్యాపారం చేసిన వారిపై కూడా ఇంతవరకు విఎంసీ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. వారు కూడా చూసి చూడనట్టుగా ఉంటున్నారు. దుకాణాల దగ్గరకు వచ్చే వినియోగదారులు బైకులు నిలిపివేయడంతోనూ వినియోగదారులు ఉండడంతోనూ ట్రాఫిక్ సమస్య తీవ్రంగా తలెత్తుతోంది. విజయనగరంలో పట్టణాల్లో రోజు రోజుకి ట్రాఫిక్ సమస్య విపరీతంగా పెరిగిపోతున్నది. ప్రజలు వాహనాల మీద వెళ్ళేవాళ్ళు, నడిచేవాళ్ళు ఏదైనా సరే మరి బయటకు వెళ్ళాలంటే చాలా ఇబ్బందిగా ఉంది. అలాగే వాహనాల మీద వెళ్ళే వాళ్ళు కూడా పార్కింగ్ మరి ఎక్కడ పడితే అక్కడ పెట్టేసి ఆ షాపుల దగ్గర పెట్టినప్పుడు మా లోపలికి ఆ వినియోగదారులు వెళ్ళాలంటే చాలా ఇబ్బందిగా ఉంది. అలాగే రోడ్ల మీద వెళ్ళాలన్నా చాలా ఇబ్బంది పడుతున్నారు ప్రజలు. నివారించడానికి మన చేయవలసిన చర్యలు ఏంటంటే ఫుట్పాత్ల మీద మరి ఆ షాపులు ఎక్కువగా పెట్టేసి ప్రజలు ఇబ్బంది పడుతున్నారు దానివల్ల. అలాగే సెల్లార్లో కూడా పార్కింగ్ పెట్టేవాళ్ళు మరి సెల్లార్లో కూడా షాపులు పెట్టేస్తున్నారు. అలాగే మన ఫ్రీ లెఫ్ట్లో వెళ్ళాలన్నా కూడా అక్కడ కూడా ఏవో షాపులు పెట్టేస్తున్నారు. దానివల్ల ఏంటంటే నడిచేవాళ్ళు మామూలుగా వాహనాల మీద వెళ్ళే వాళ్ళు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. అలాగే కార్ల మీద వెళ్ళే వాళ్ళు కూడా ఎక్కడికక్కడ పార్కింగ్ పెట్టడం వల్ల కూడా ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. చూడండి, ఫుట్పాత్ ఉంది, పేరుకే ఫుట్పాత్. దాని మీద ఎవరెవరో షాపులు పెట్టుకొని దందా చేస్తున్నారు. అది కొద్దిగా అధికారులు చూసి వారిని కొద్దిగా తొలగించి అది మన ఫుట్పాత్గా ఉండే విధంగా సహకరించమని చేయవలసిందిగా కోరుతున్నాం. ఈ రోజుల్లోని ఒకప్పుడు 10 సంవత్సరాల క్రితం చూసుకుంటే రోడ్లు ఎలాగున్నాయో ఇప్పుడు చూసుకుంటే రోడ్లు ఎలాగున్నాయో అందరికీ తెలుస్తుందండి. చాలా ఇక ప్రధానంగా నగరంలోని 6 ప్రాంతాలలో సిగ్నల్స్ ఉన్నాయి. కలెక్టరేట్ జంక్షన్, సంతకాల వంతెన, మయూరి జంక్షన్, బాలాజీ జంక్షన్, ఐస్ ఫ్యాక్టరీ జంక్షన్, రింగ్ రోడ్, రైతు బజార్ వద్ద సిగ్నల్స్ ఉన్నాయి. కొన్ని ప్రధాన జంక్షన్లలో ట్రాఫిక్ పోలీసులు ఉన్న ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారు. కోట, 3 లంతర్లు, గంట స్తంభం, కన్యకా పరమేశ్వరి కోవెల ప్రాంతాలలో ట్రాఫిక్ పోలీసులు ఉన్నప్పటికీ సిగ్నల్స్ పాయింట్ వద్ద ట్రాఫిక్ సమస్య తలెత్తుతోంది. దీనిలో ఇంకో ప్రధానమైన విషయం ఏంటంటే సిగ్నల్స్ పాయింట్ వద్ద ఫ్రీ లెఫ్ట్ ప్రాంతంలో ఎలాంటి వాహనాలు ఆపకుండా చూడాల్సిన బాధ్యత పోలీసులపై ఉంది. కానీ వాహనదారులు ఫ్రీ లెఫ్ట్లో కూడా వాహనాలను ఆపి మిగతా వాహనదారులకు ఎన్నో ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఇదంతా ట్రాఫిక్ పోలీసులు చూసి చూడనట్లుగా ఉంటున్నారు. ఫ్రీ లెఫ్ట్ ప్రాంతంలో ఉన్న వారిపై చర్యలు తీసుకుంటే ట్రాఫిక్ సమస్య తలెత్తే అవకాశం ఉండదు. ఇంకా కొంతమంది బైకులు వేగంగా డ్రైవ్ చేస్తూ రెడ్ సిగ్నల్ పడినా కూడా వెళ్ళిపోతూ ఉంటారు. అలాంటి వారిపైన కూడా జరిమానాలు విధిస్తే
ట్రాఫిక్ నియమ నిబంధనలకు విఘాతం కలగదు. సిగ్నల్ పాయింట్ వద్ద ప్రధాన జంక్షన్ల వద్ద ట్రాఫిక్ పోలీసులు ఎలాంటి అలసత్యం వహించకుండా ఉంటే ట్రాఫిక్ సమస్య కూడా తలెత్తదనే వాదనలు వినిపిస్తున్నాయి. పోలీసులు విధులు కూడా నిర్లక్ష్యంగా వహిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. కొన్ని సమయాలలో ఈ ప్రాంతాలలో జంక్షన్లో పోలీసులు కూడా కనిపించని పరిస్థితి ఉంది. దీంతో వాహనదారులు వారికి నచ్చిన విధంగానే సిగ్నల్స్ ను క్రాస్ చేస్తూ వెళ్లిన పరిస్థితులు కోకొల్లలుగా ఉన్నాయి. ప్రధాన కూడళ్ళు బాలాజీ జంక్షను, ఐస్ ఫ్యాక్టరీ జంక్షను, రైతు బజారు, మయూరి అప్పు, దీంట్లోని ఫ్రీ లెఫ్ట్లో కూడా అక్కడ కూడా బండిలు పెట్టేస్తున్నారు. షాపులు కూడా తయారైపోతున్నాయి అక్కడ. తర్వాత చాలామంది ఆ ఫ్రీ లెఫ్ట్లోని అసుకులు వేసుకుంటూ బండిల మీద కూర్చొని అసుకులు కొట్టుకుంటున్నారు. అది కొంచెం పోలీసు వారు యాక్షన్ తీసుకోవాలి. ఇది ప్రధానంగా. తర్వాత పార్కింగ్కి స్థలాన్ని వాళ్ళు చూపించకపోవడం వల్ల ఒక షాపింగ్కి వెళ్ళే వాళ్ళు రోడ్డు మీద పెట్టడం జరుగుతుంది ఒక వెహికల్ని, వాహనాన్ని. కాబట్టి అది కూడా కొద్దిగా అధికారులు చూసుకొని పరిష్కరించవలసిందిగా కోరుతున్నాం. ఇంకొక ప్రధానమైనటువంటి కారణం రోడ్లపైకి వచ్చిన వాహనదారులకు పార్కింగ్ స్థలాలు లేకపోవడం. చిన్న చిన్న వ్యాపార సముదాయాల నుంచి పెద్ద వ్యాపార సముదాయాల వరకు కూడా పార్కింగ్ స్థలాలు లేకపోవడంతో బైకులు, కార్లను రోడ్లపైనే వినియోగదారులు పార్కింగ్ చేస్తున్నారు. దీంతో ట్రాఫిక్ మరింత ఎక్కువగా కనిపిస్తోంది. ఎక్కడ పడితే అక్కడ ఈ సమస్య తలెత్తుతుంది. అసలు షాపులో ఉన్న ప్రతి భవనానికి సెల్లార్లో పార్కింగ్ స్థలాలను కేటాయించాలి. కానీ దానికి భిన్నంగా సెల్లార్లో పార్కింగ్ స్థలాలు కేటాయించకుండా సెల్లార్లో కూడా యథేచ్ఛగా వ్యాపారాలను కొనసాగిస్తున్నారు. సెల్లార్లో పార్కింగ్ స్థలాలు కేటాయించకుండా ఉన్న వ్యాపారస్తులపై చర్యలు తీసుకోవడంలో విఎంసీ అధికారులు ఘోరంగా విఫలమయ్యారు. ప్రస్తుతం విజయనగరం టౌన్లో పరిస్థితి మాత్రం ట్రాఫిక్ సమస్య తీవ్రంగా ఉన్నది. అన్ని పోలీసు వాళ్ళు యాక్షన్ తీసుకుంటున్నారు, దానికి మున్సిపాలిటీ వాళ్ళు కూడా సహకరిస్తున్నారు. కాకపోతే ఇంకా ఎక్కువ సహకరించాలని కోరుతున్నాం. తర్వాత షాపింగ్ మాల్స్ అవి ఉంటున్నాయి. ఆ షాపింగ్ మాల్స్ అండర్ గ్రౌండ్ ఉంటున్న ఆ అండర్ గ్రౌండ్లో కూడా షాపులు పెట్టేస్తున్నారు. అది వెహికల్స్ పేరుకే అండర్ గ్రౌండ్, కానీ అందరూ వెహికల్స్ బయటే పార్క్ చేయాలి. కన్నికా పరమేశ్వర్ మూలంతల దగ్గర నుంచి కన్నికా పరమేశ్వర్ కోల్ వరకు, అలాగే ఇక్కడ బాలాజీ జంక్షన్ నుంచి మయూరి జంక్షన్ వరకు ఉన్నటువంటి రోడ్లు విపరీతంగా ట్రాఫిక్తో ఉన్నటువంటి పరిస్థితి. షాపింగ్ మాల్స్కి వచ్చేటువంటి పరిస్థితుల్లో ఈ ట్రాఫిక్ పార్కింగ్ చేసుకోవడానికి ప్లేసులు లేవు. చాలామంది ఏం చేస్తున్నారు, సెల్లార్లో కూడా వ్యాపారం చేసుకుంటున్నారు. సెల్లార్లో ఖాళీ ఉంచితే పార్కింగ్ అనేది సెల్లార్లో పెట్టుకుంటే రోడ్డు మీద ఇరుకుగా ఉండేటువంటి పరిస్థితి ఉంది. ఈవేళ సెల్లార్లో కూడా వాళ్ళు వ్యాపారాలు చేసుకోవడం వలన ఈ పార్కింగ్ అనేది రోడ్డు మీద పెట్టడం వల్ల రోడ్లన్నీ ఇరుకైపోయి స్టీల్ సామాన్లు అమ్మేవాళ్ళు, ఇతర సామాన్లు అమ్మేవాళ్ళు అందరూ షాపు లోపల చాలా వరకు సరుకున్న రోడ్డు మీదకి ఇంకా ముందుకి ఒక 10 అడుగుల వరకు రోడ్డు మీదకి వచ్చి అక్కడ సరుకును పేర్చుకొని అమ్ముతున్నారు. అక్కడ కూడా చాలా విపరీతమైన ట్రాఫిక్. రోడ్డు వెడల్పు చేసినా కూడా ట్రాఫిక్ అంత ఇబ్బంది కలుగుతుందంటే పార్కింగ్ ప్లేస్లు అనేవి సెల్లార్లలో కిందన ఏర్పాటు చేయకపోవడం వల్ల, ప్రత్యేకించి దానికి సంబంధించి స్థలాన్ని కేటాయించకపోవడం వల్ల, షాపులు బయటనే పార్కింగ్ చేయడం వల్ల రోడ్డు అన్నీ ఇరికైపోయి ట్రాఫిక్ సమస్య విపరీతంగా పెరిగిపోతుంది. గంట స్తంభం నుంచి కన్నికా పరమేశ్వరి కోవిల వరకు రోడ్లపైనే వ్యాపారాలు చేయడంతో వాహనదారులకు ట్రాఫిక్ సమస్య తీవ్రంగా తలెత్తుతోంది. పండగ వస్తే చాలు ఆ ప్రాంతం కిటకిటలాడుతుంది. సాధారణ రోజులలో కూడా ఆ ప్రాంతాలకి బైక్ మీద వెళ్ళలేని పరిస్థితి ఏర్పడుతుంది. అలాగే గంట స్తంభం నుంచి 3 లాంతల వరకు, 3 లాంతల నుంచి కోట వరకు, 3 లాంతల నుంచి కొత్తపేట జంక్షన్ వరకు కొన్ని సమయాలలో ట్రాఫిక్కి అంతరాయం కలుగుతుంది. ట్రాఫిక్ పోలీసులు ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారు అన్న ప్రశ్న కలగక మానదు. పెద్ద చెరువు పైభాగంలో ఉన్న ట్యాంక్ బండ్ రోడ్డు కూడా భారీ వాహనాలు మార్కెట్లోకి వెళ్లడంతో ట్రాఫిక్ సమస్య తీవ్రంగా ఉంది. కొన్ని ప్రాంతాలలోకి భారీ వాహనాలు ప్రవేశం లేనప్పటికీ పోలీసుల నిర్లక్ష్యం వలన భారీ వాహనాలను కూడా పట్టణంలోకి తీసుకుని వస్తున్నారు. ఇక గురజాడ అప్పారావు రోడ్లో ఏదైనా భారీ వాహనం వచ్చిందంటే చాలు గంటల తరబడి అదే మార్గంలో ఉండిపోవాల్సిందే. ట్రాఫిక్ సమస్య లేకుండా చర్యలు తీసుకోవాలని వాహనదారులు కోరుతున్నారు. జంక్షన్ నుంచి మెయిన్ రోడ్డు మయూరి జంక్షన్ వరకు చూసుకున్నట్టయితే ఇక్కడ హాస్పిటల్స్, అలాగే విద్యా సంస్థలు చాలా వరకు ఎక్కువ ఉన్నాయి.
కాంప్లెక్స్ ఏరియా, కాంప్లెక్స్లో నుంచి బస్సులు రావడం, అలాగే విద్యా సంస్థలు ఒకేసారి విడిచిపెట్టడం, ఈ టైంలో హాస్పిటల్స్కి వెళ్ళాల్సినటువంటి అంబులెన్స్ వెళ్ళడం కూడా చాలా ఇబ్బందికర పరిస్థితి. ట్రాఫిక్ విపరీతంగా ఉంటుంది. మేము సిపిఐగా గతంలో కూడా మేము అడిగాం, ఇక్కడ బాలాజీ జంక్షన్ నుంచి మయూరి జంక్షన్ వరకు ఫ్లైఓవర్ బ్రిడ్జ్ కంపల్సరీగా పడుతుంది. ఫ్లైఓవర్ బ్రిడ్జ్ చేసుకుంటే ఇక్కడ కొంత ట్రాఫిక్ నియంత్రణ అనేది జరగడానికి సాధ్యం అవుతుంది. అలాగే ఇక్కడే ఈ ప్రైవేట్ బస్సులకు సంబంధించి ప్రైవేట్ బస్సులకు కూడా రోడ్ల మీద ఆ రోడ్డు ఒడ్డున ఆపి రోడ్డు ఒడ్డునే నిలుపుదల చేస్తున్నారు. దానికి సంబంధించి ఎక్కడ కూడా ఈ ట్రాఫిక్ పోలీస్ వారు ఫైన్లు వేసే పరిస్థితి లేదు. సిగ్నల్స్ ఏమి ఉండవండి లెఫ్ట్ వెళ్ళేటప్పుడు, కాబట్టి లెఫ్ట్ సైడ్ వెళ్ళేటప్పుడు సిగ్నల్ ఉండకూడదు కదా, మనం వెళ్ళిపోవచ్చు. కానీ ఏంటవుతుందంటే ఇదే పెద్ద సమస్య. అక్కడ ఏదో ఒక షాపింగ్ పెట్టడం, ఆ షాప్ దగ్గర పార్కింగ్ చేయడం, లెఫ్ట్కి వెళ్ళే దారిలోని మనకి వెళ్ళకుండా ఇబ్బంది పెట్టడం, అలాగే మనం స్ట్రైట్ కానీ రైట్ సైడ్ కానీ వెళ్ళవలసిన రూట్లో మానేసి లెఫ్ట్లో పార్క్ చేస్తున్నాం. సిగ్నల్ వచ్చినంత వరకు లెఫ్ట్కు వెళ్ళే వారికి ఇబ్బంది. అలాంటిది అది మనకి అధికారులు ఎవరు చెప్పరు సార్, మనమే తెలుసుకోవాలి. ఎందుకంటే అది మన బాధ్యత. ట్రాఫిక్ నియమ నిబంధనలను అమలు చేయడంలో ఒక పక్క ట్రాఫిక్ పోలీసులు నిర్లక్ష్యం వహించకుండా చర్యలు తీసుకుని, ఇంకొక పక్క విఎంసీ అధికారులు అనధికారికంగా ఉన్న ఆక్రమణలు తొలగించి ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకుంటే, ఏదేమైనప్పటికీ ట్రాఫిక్ పోలీసులు విఎంసీ అధికారులు సమన్వయంతో పని చేస్తేనే ట్రాఫిక్ సమస్యను పరిష్కరిస్తారని ఆశిద్దాం. ఈ నెల 15వ తేదీ నుంచి జూన్ 15వ తేదీ వరకు సముద్రంలో చేపలు గుడ్లు పెట్టే సమయం కాబట్టి రేపటి నుంచి మత్స్యకారులు వేటకు వెళ్లరాదని మత్స్యశాఖ అధికారిని చాందిని తెలిపారు. భోగాపురం, పూసపాటిరేగ తీర ప్రాంత గ్రామాలకు చెందిన మత్స్యకారులు వేటకు వెళ్లరాదని ఆమె సూచించారు. మత్స్యకార భరోసా కింద 2 మండలాలలో 1480 మంది వేటకు వెళ్లిన మత్స్యకారులను గుర్తించడం జరిగిందని, నిధుల మంజూరుకి ప్రభుత్వం నివేదిక పంపించడం జరిగిందని ఆమె తెలిపారు. పార్వతీపురం ఐటీడీఏ పరిధిలో ఉన్న గిరి వెలుగంతా అవినీతి చీకటేనని కాంగ్రెస్ ప్రజా సంఘాల నాయకులు ఆరోపించారు. భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ ఓబీసీ పార్వతీపురం మన్యం జిల్లా చైర్మన్ వంగల దాలినాయుడు, సాలూరు నియోజకవర్గం ఇన్ఛార్జ్ గేదెల రామకృష్ణ, పార్వతీపురం మండల అధ్యక్షులు తేల గౌరీశంకర్, గిరిజన సంక్షేమ సంఘం ఉత్తరాంధ్ర ప్రధాన కార్యదర్శి పాలక రంజిత్ కుమార్, పార్వతీపురంలోని వైకేఎం కాలనీలో గల జిల్లా గిరిజన మహిళా సమాఖ్య కార్యాలయం ఆవరణలో వృధాగా పడి ఉన్న అప్పులు, చిరుధాన్యాల తయారీ మిషన్ను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గిరిజన సంక్షేమం అభివృద్ధి కోసం అవతరించిన ఐటీడీఏలో ఉన్న గిరి వెలుగు అంతా అవినీతిమయమైందని ఆరోపించారు. ఇతర పంటలు కొనుగోలు చేసి గిరిజన మహిళలు ఆర్థికంగా నిలదొక్కునే విధంగా ఉండాలి తప్ప ఈరోజు టెంట్లు అలాగే కుట్టి మిషన్లు కూడా కొనే పరిస్థితి ఉంది. ఈరోజు రావికొండలోన కుట్టి మిషన్లుకి 35 మంది ఆడవాళ్ళే అడ్డూరాలతో మహిళలు తీసి అడ్డూరాలతో సుమారు 4 రోజులపై ట్రైనింగ్ ఇచ్చారు. ఒక్కొక్కరికి 500 రూపాయలు కుట్టి మిషన్లు ఇస్తారు. కుట్టి మిషన్ లేదు, 500 లేదు. అలాగే డోర్ చీల కూడా ఇలాగే చేశారు. ఇలాంటి సందర్భంలో ఈరోజు వెలుగు ఏపీడీ మేము ఎన్నిసార్లు జిల్లా కలెక్టర్ గారు, పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ గారి, గతంలో ఉన్న జిల్లా కలెక్టర్ గారికి ఈ జిల్లా కలెక్టర్ గారు 12 సార్లు పీరియడ్ ఇచ్చాము, సమాధానం లేదు. మాకు ఛార్జీలు దండగా లేదా కాగితాలు దండగా మేము ఎన్నిసార్లు వచ్చామని కూడా చెప్పు. పోనీ కనీసం అధికారులు ఆయనకి పర్యవేక్షించడానికి కూడా మరి ఎందుకు వెనకాడుతుందో తెలియని పరిస్థితి ఉంది. కాబట్టి ఇలాంటి సందర్భంలో ఇప్పుడు జీడిపిక్కలు కూడా గత సంవత్సరం కొన్నాం జీడిపిక్కలు కొన్న పరిస్థితి ఉంది. కాబట్టి ఈరోజు వెలుగు ఏపీడీఓ చేసి ఆయన 4.5 సంవత్సరాలు చేసిన అభివృద్ధి కేంద్ర ప్రభుత్వం వచ్చి నిధులపైన, రాష్ట్ర ప్రభుత్వం నిధులపైన పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయాలి. గాజులరేగ ప్రాంతానికి చెందిన పత్తిగిల్లి దిలీప్ కుమార్ మార్చి 30వ తేదీన 1 టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సిటీ బస్టాండ్ వద్ద గల గాయత్రి మెటల్ మార్ట్ షాపు నందు గుర్తు తెలియని దొంగలు ప్రవేశించి 240 కిలోల రాగి, 160 కిలోల ఇత్తడి, 3 ఇన్వర్టర్ల బ్యాటరీలు చోరీకి గురైనట్లుగా ఫిర్యాదు చేశారు.
దీంతో వన్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. విచారణలో నేరంకి పాల్పడిన పెందుర్తి మండలం చిన్నముషిడివాడ గ్రామం అంబేద్కర్ కాలనీకి చెందిన పెండ్ర నాయుడు ఎలియాస్ పోతురాజు, పెండ్ర దర్శనబాబు అనే ఇద్దరిని ఏప్రిల్ 15వ తేదీన అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 120 కిలోల రాగి, 80 కిలోల ఇత్తడి ముక్కలను రికవరీ చేసినట్లుగా వన్ టౌన్ సిఐ శ్రీనివాస్ తెలిపారు. 60,000 రూపాయల క్యాష్ను దొంగతనం చేసిన తర్వాత ఇందులోని ఇద్దరు వ్యక్తులను ఎవరైతే పెండ్ర నాయుడు ఎలియాస్ పోతురాజు, తర్వాత పెండ్ర దర్శన్ బాబు, వీళ్ళిద్దరినీ కూడా ఈరోజు అదుపులోకి తీసుకోవడం జరిగింది. వీళ్ళ దగ్గర నుంచి 120 కేజీల కాపర్ను, 80 కేజీల బ్రాంజ్ను, పోయిన నగదులో 30,000 రూపాయల క్యాష్ను కూడా రికవర్ చేయడం జరిగింది. మిగతా ఇద్దరు ఎవరైతే పెండ్ర యేసు, ఆసన కృష్ణ ఇప్పుడు తప్పించుకుని తిరుగుతున్నారు, వాళ్ళని కూడా త్వరలోనే అరెస్ట్ చేస్తాము. ఉత్తరాంధ్ర కల్పవల్లి శ్రీ పైడితల్లి అమ్మవారి దేవర మహోత్సవాన్ని మే 12వ తేదీన ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని ఆలయ కార్యనిర్వహణాధికారి ఉప కమిషనర్ KNVDV ప్రసాద్ తెలిపారు. తమ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ దేవర ఉత్సవం గురించి వివరించారు. మే 12వ తేదీ సోమవారం సాయంత్రం 4 గంటలకు పైడితల్లి అమ్మవారి వనంగుడి వద్ద భారీ ఊరేగింపు ప్రారంభమై గంట స్తంభం మీదుగా హుకుంపేట చేరుకుంటుందని తెలిపారు. తిరిగి రాత్రి 10 గంటలకు హుకుంపేటలోని అమ్మవారి చదురుగుడి వద్ద పూజల అనంతరం బయలుదేరి మంగళవారం ఉదయానికి 3 లాంతర్లు సమీపంలోని అమ్మవారి చదురుగుడికి చేరుకుంటుందని చెప్పేవారు. ఈ ఉత్సవంలో భక్తులు భారీ ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు. పైడితల్లి ఆలయ సిరిమాను పూజారి బంటుపల్లి వెంకట్రావు మాట్లాడుతూ అమ్మవారి దేవర ఉత్సవాన్ని సంప్రదాయబద్ధంగా అత్యంత ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు. ఆంధ్ర కల్పవల్లి విజయనగర ఆరాధ్య దేవత శ్రీ పైడితల్లమ్మవారి దేవస్థానం విజయనగరం. శ్రీ పైడితల్లమ్మవారి దేవస్థానంలో ప్రతి సంవత్సరం కూడా సాంప్రదాయ ప్రకారంగా దేవరోత్సవం అనేది వైశాఖ మాసంలో జరుగుతుంది. అది వైశాఖ మాసంలో ప్రతి సంవత్సరం కూడా పౌర్ణమికి ముందు తేవడం అనేది అది ఆనవాయితీగా జరుగుతుంది. పౌర్ణమి సందర్భంగా 12వ తారీఖున శుభముహూర్తాన్న మా వేద పండితులతోటి, మా పంతులు గారితో అందరితోటి ఈ ముహూర్తం అనేది 12/5/2005 నుండి సోమవారం నాడు సాయంత్రం 4 గంటలకి అమ్మవారు వనంగుడిలో పుట్టినిల్లు కాబట్టి అక్కడ అమ్మవారికి అభిషేకం జరగడం, అభిషేకం జరిగిన తర్వాత వివిధ కాళికా వేషం, తప్పుడు గుళ్ళు, తర్వాత కోలాటంతో వివిధ వేషాలతోటి అక్కడ నుండి బయలుదేరి మా స్వగ్రమైనటువంటి ఉక్కంపేటలో చదురు దగ్గర అక్కడ ఘటాలు ఈ ఉత్సవాన్ని పెట్టి అక్కడున్న వీధిలో ఉన్న వాళ్ళందరూ కూడా అక్కడ దర్శనం చేసుకుని సుమారుగా 9:30-10 గంటల ప్రాంతంలో మళ్ళీ ఊరేగింపుగా ఘటాలు, తర్వాత వివిధ విచిత్ర వేషాలతో బయలుదేరి అంగరంగ వైభవంగా బయలుదేరుతుంది. 10 గంటలకి ఆ బయలుదేరి నుండి సుమారుగా చదురుగుడికి వచ్చేసరికి 1 గంట 2 గంటల ప్రాంతంలో ఈ అమ్మవారి ఘటాలన్నీ కూడా అమ్మవారు చదురుగుడి దగ్గర నిక్షేపం చేయడం, అక్కడి నుండి మా ఆలయ తలయారి ఉదయం 4 గంటలకి సమయంలో 13వ తారీఖుని 4 గంటలకి డప్పు వాయిద్యాలతోటి బోనిలోలు డప్పుల వాయిద్యాలతోటి పెద్ద చెరువుగా వెళ్ళి పశ్చిమ భాగంలో ఆవిడ దొరకడం జరిగింది. కాబట్టి అభిముఖంగా అమ్మవారిని ప్రార్థించి అమ్మవారిని ఇలాగా ఊర్లోకి వచ్చి చల్లదానం చేయమని అమ్మవారికి చేయడం. అంటే ప్రతి సంవత్సరం జరిగే దేవరోత్సవాలకి ప్రత్యేకంగా 12వ తారీఖున 12/5/2025 మధ్యాహ్నం సాయంత్రం 4 గంటల నుంచి ఉత్సవమూర్తికి అభిషేకం చేయటం, అక్కడి నుంచి స్వామివారిని అమ్మవారి వనం గురించి ఊరేగింపు చేసుకుంటూ పూజారి గారి ఇంటికి వెళ్తాం. మర్నాడు 13వ తారీఖున ఉదయం 4 గంటల నుంచి మొత్తం అమ్మవారు అక్కడి నుంచి పూజారి గారి ఇంటికాడి నుంచి చదురుగుడి వచ్చే దారిలో డోలు, సన్నాయిలు, అన్ని రకాల వాయిద్యములు పెట్టి తీసుకురావడం ప్రతి సంవత్సరం జరుగుతున్న విధానంగా ఈ సంవత్సరం కూడా జరుగుతుందండి. ఆ క్రతువుల విషయంలో మాత్రం కూడా ఎటువంటి మేము రాజీ పడకుండా చేయడం జరుగుతుంది. ఈ విషయం ముందుగానే చైర్మన్ గారికి, మా అశోక్ గజపతి రాజు గారికి ఆల్రెడీ తెలియపరచడం, లోకల్ శాసనసభ్యులు కూడా తెలియపరచడం జరిగింది.
భానుడి ప్రతాపంతో ఎండలు భగభగా మండుతున్నాయి. రోజు రోజుకి ఉష్ణోగ్రత తీవ్రత పెరగడంతో నెల రోజులుగా ఉక్కపోతతో ప్రజలు తల్లడిల్లిపోతున్నారు. నిన్న మొన్నటి వరకు ఎండ తీవ్రత తట్టుకోలేక ప్రజలు అత్యవసర సమయంలో తప్ప బయటకు రాలేని పరిస్థితి. అయితే వాతావరణంలో మార్పులు చేసుకోవడంతో ఈరోజు మధ్యాహ్నం నుంచి వాతావరణం చల్లబడి మోస్తరు వర్షం పడటంతో కాస్త ఉపశమనం లభించింది. వాజీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. 11 నెలల పాలనపై పెదవి విరుస్తున్న టీడీపీ నాయకులు. అధికార పక్షంలో ఉన్నామా ప్రతిపక్షంలో ఉన్నామా అని అంతర్మథనం పడుతున్న కార్యకర్తలు. ప్రారంభమైన అగ్నిమాపక వారోత్సవాలు. ప్రమాదాల నియంత్రణకు జాగ్రత్తలు వహించాలన్న అగ్నిమాపక శాఖ అధికారులు. నగరంలో ట్రాఫిక్తో సతమతమవుతున్న వాహనదారులు. ట్రాఫిక్ సమస్యలపై వాజీ ప్రత్యేక కథనం. మే 12వ తేదీన దేవర మహోత్సవం ఊరేగింపు. పైడితల్లం ఆశీస్సులు పొందాలన్న ఆలయం ఈవో ప్రసాద్. వాజీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.